ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భాగవత రత్నాకరం. ఈ భాగవత రత్నాకరం యొక్క ఉపయోగము కానీ, ఈ చదివి విని ఆచరించి తరించిన మహనీయులు మహాత్ములు ఎందరో ఉన్నారు అని వారి యొక్క బోధను తెలియజేయటం కానీ, ఏ విధంగా వాళ్ళు తరించారు అని కానీ, ఏ విధంగా ఈ ప్రపంచంలో సుఖశాంతులనేది లభిస్తూ ఉంటాయి అనే విషయాన్ని మనకి ముందుగా ఈ మహత్యం ద్వారా తెలియజేయుచూ ఉన్నారు. కిం మోహతో రక్షతేన సుపుష్ఠేన బలీయశ అధ్రువేణ శరీరేణ సుఖశాస్త్రకథం వినా. మోహముతో లాలించి పాలించి ఈ అనిత్య శరీరమును బలిష్టముగా ననర్చినను సుఖశాస్త్రముగు భాగవతమును విననిచో దానితో ఏమి ప్రయోజనము లేదు. ఈ శరీరము అనిత్యమైన ఈ శరీరాన్ని బలిష్టంగా మనం వ్యవహరించినను ఇది ఎంతో గొప్పది శరీరము. ఈ శరీరానికి సంబంధించిన కర్మలు శ్రేష్ఠలు ఇంకా గొప్పవి. నేను ఎంతో ధనం కలిగిన వాణ్ణి, బలం కలిగిన వాణ్ణి అని దీన్ని ఎన్నో రకాలుగా వర్ణించి సర్వశ్రేష్టముగా కానీ మనం ఇదే శాశ్వతము, ఇదే నిజము అనుకోని కానీ ఉన్నట్లయితే ఈ సుఖమహర్షి ద్వారా ఈ శాస్త్రముగు భాగవతమును విననిచో ఇటువంటి ఎంత గొప్ప ఉన్నప్పటికీ ఈ భూలోకమందు, ఈ ప్రపంచమునందు ఎన్ని గొప్పలు, ఎన్ని పేరు ప్రఖ్యాతులు, ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ కూడా ఈ భాగవతాన్ని కానీ వినకుండా కానీ మనం ఉన్నట్లయితే మానవ జన్మ ఎత్తిన ఎవరమైనా సరే వీటితోటి ఎలాంటి ప్రయోజనమంటూ లేనే లేదు. మరి ఏందయ్యా ఈ మాట మాట్లాడతారు? మనకి చాలామందికి చాలా రకాలుగా అనుమానము రావచ్చు. మీరు చెప్పేవాళ్ళు కానీ, ఈ భాగవతం అనే గ్రంథం కానీ మాకు ఈ తీరుగా కంటి ముందు మేము ఈ తీరుగా గొప్ప గొప్ప విజయాల్ని సాధించాము, చదువులలో కానీ, ఉద్యోగాలలో కానీ, పేరు ప్రఖ్యాతులలో కానీ, ఉన్నతమైన ఆస్తిపాస్తులలో కానీ, ఈ డబ్బు సంపద కానీ, ఈ పదవులు కానీ, ఇట్లా ఈ లోకానికి సంబంధించినవి ఎన్నో గొప్ప గొప్పవి మేము సాధించాము, ఇంకా కొన్ని పుణ్యకార్యాలు ఏమేమి చేసి ఉన్నాము, ఇవన్నీ కూడా ఏమీ ప్రయోజనము లేదు అని మనకి చెబుతూ ఉన్నది ఈ భాగవత రత్నాకరము. కాబట్టి ఇది ఏ పాటి నిజము అని మనకి చాలామందికి అనుమానం రావచ్చు, ఒక ప్రశ్నగా మిగలవచ్చు. మరి ఎందుకు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఈ భాగవతం అనే మహాత్యాన్ని, ఈ భాగవతం అనే తత్వాన్ని, గ్రంథాన్ని మనం ఎవరన్నా చదివినా వినకుండా ఉన్నప్పటికీ, లేక మనం సొంతంగా చదవనప్పటికీ కూడా ఈ అన్నీ ఉన్నా కూడా ఏమీ ప్రయోజనము లేదు అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు ప్రయోజనము లేదు అంటే, ఈ లోకానికి సంబంధించిన మొత్తం కూడా
వాస్తవానికి కానీ చూసినట్లయితే, పరికించి విచారించినట్లయితే ఇవన్నీ మనం ఏమనుకుంటూ ఉన్నాము అంటే, ఈ దేహము తయారైన కాడి నుంచే ఈ లోకానికి సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా మనకి గోచరించటం కానీ, మనం ఈ అన్నింటినీ అమర్చుకోవటం, వీటిని సంపాదించటం అనేది జరుగుతూ ఉన్నది ప్రతి ఒక్కరికి కూడా. అయితే ఈ దేహానికి ముందు ఇవన్నీ ఉండయ్యో లేవో ఎవరికి కూడా తెలియదు. మరి తర్వాత ఈ దేహము తర్వాత సాలించిన తర్వాత కూడా ఇవన్నీ ఉంటాయో లేవో తెలియవు. అయితే రోజువారీలోనే మనం గాఢ సుషుప్తి, గాఢ సుషుప్తి అనేది మనం ఆ సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు కూడా ఈ మనం సంపాదించిన ఈ సిరి సంపదలు కానీ, ఈ అనుకున్న పేరు ప్రఖ్యాతలు, ఈ లోకానికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ దశలో కూడా ఇవన్నీ కూడా ఏమీ లేవు. మరి అందువల్ల ఇవన్నీ కూడా ఒకప్పుడు మనం అనుకున్నప్పుడు, మేలుకున్నప్పుడు, జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు నాకు ఈ ఉండయి, నేను వీటిని సంపాదించుతూ ఉన్నాను అని మనం అనుకున్నప్పుడే అవి ఉన్నట్టు మనకు గోచరించుద్ది. తర్వాత అనుకోకుండా మన ఆలోచనలో, మన భావనలో మనం మునిగినప్పుడు ఇవి ఉండయో లేవో అప్పుడు కూడా మనకి గోచరించవు. అంటే మనం అనుకుంటే ఉంటాయి, మనం అనుకోకపోతే అక్కడ ఉంటాయో ఉండవో అన్న విషయం మనకు గోచరించదన్నమాట. ఇట్లా మరి కొద్ది సమయంలో కనపడుతుంటాయి, కొద్ది సమయంలో కనపడకుండా పోతుంటాయి. ఈ ఉన్నప్పుడే మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏమీ లేకుండా పోతూ ఉంటాయి. తర్వాత మనం పుట్టగదలికి అసలు ఇవన్నీ ఎక్కడుందియో మనకు తెలియదు. మరి తర్వాత మరణించిన తర్వాత ఏమైపోతాయో కూడా తెలియదు. అందువల్ల ఎందుకు ఇన్నుండప్పటికీ కూడా విలువ లేదు అని మనకి ఇక్కడ భాగవతం మనకు హెచ్చరించుతూ ఉన్నది. అంటే ఇవన్నీ రాకడ పోకడ కలిగిన ఇవన్నీ కూడా, అంటే రాకడైతే ఎప్పుడైతే కలిగిందో పోకడనేది తప్పనిసరిగా ప్రతి ఒక్క వస్తువుకి ఉంటుంది. అందువల్ల రాకడ పోకడ కలిగింది ఏదైనా సరే అది ఎప్పుడూ కూడా శాశ్వతమైన వస్తువు కానే కాదు. అందువల్ల భగవంతుని యొక్క దృష్టిలో, భాగవతం యొక్క దృష్టిలో ఇవన్నీ కూడా సులకనేను అని మనకి ఇక్కడ హెచ్చరించటం అనేది జరుగుతూ ఉన్నదన్నమాట. మరి ఇవన్నీ కూడా సులకనైనప్పుడు ఏది విలువైనది అంటే, ఎప్పుడు భగవంతుని యొక్క స్వరూపము ఎప్పుడూ కూడా నీకు గాఢ సుషుప్తిలో, నిద్రలో ఉంటుంది, జాగ్రత్త అవస్థలో ఉంటుంది. మనం పుట్టకతలికే ఉన్నది, పుట్టినాక ఉన్నది, మరణించిన తర్వాత కూడా ఉండేది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపము అంటే. అందువల్ల ఆ స్వరూపం కన్నా గొప్పదైనది ఈ ప్రపంచం మీద రెండోది ఏదీ లేదు అని మనకి ఈ విధంగా మనకు తెలియజేయటం జరిగిందన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా ఏది శాశ్వతమైన వస్తువు అంటే భగవంతుని యొక్క స్వరూపమే ఇక్కడ శాశ్వతమైన వస్తువు. ఆ వస్తువును వదిలి, ఆ స్వరూపాన్ని వదిలి నువ్వు కల్పింపబడ్డ భగవంతుని యొక్క స్వరూపంలో నుంచి కల్పింపబడ్డ వస్తువు ఏదైతే ఉన్నదో అది నిజమనుకోని మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. కాబట్టి అది నిజమనుకోని ప్రయాణం చేసేది, అది రాకడ పోకడ కలిగింది కాబట్టి దానికి ఏమాత్రము విలువ లేదు. విలువ ఉన్న వస్తువు పరమాత్మ యొక్క వస్తువేను అని మనకి ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని తెలియజేసి, వాస్తవమైన శాశ్వతమైన వస్తువు కోసమే మన ప్రయాణం మొత్తం కూడా చేసి, అశాశ్వతాన్ని అశాశ్వతమని తెలుసుకొని శాశ్వతమైన వస్తువుగా మిగిలిపోవటమే ఈ భాగవతం యొక్క మహాత్మ్యం యొక్క విధానం అనేది మనకు తెలియజేయటం అనేది జరుగుతుంది. అందువల్ల మనం ఎక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నామో అనే విషయం మనం భాగవతం అనేది మనకు నేర్పుద్ది. ఏ మార్గాన ప్రయాణం చేస్తూ ఉన్నామో అన్న విషయాన్ని మనకు తెలుపుతూ ఉంటుందన్నమాట. అందువల్ల దీన్ని చదివి కానీ విని కానీ
అందులో ఉన్న వాస్తవాన్ని మనం గ్రహించి ప్రతి ఒక్కరము కూడా ప్రయాణం చేసేది అవసరం అని మనకు తేలిపోతూ ఉంటుంది. అస్థిస్తంభం తాయుబంధం మాంసోనితాలేపితం చర్మావనద్ధం దుర్గంధం పాత్రం మూత్రపురుషియోః. ఆస్తులే ఈ శరీరమునకు ఆధార స్తంభములు. నరములు అస్తులే ఈ శరీరమునకు ఆధార స్తంభములు. నరములు నాడులు అను త్రాళ్లతో ఇది కట్టబడి ఉన్నది. దానిపైన మాంసము రక్తము పులుమబడి చర్మముచే కప్పబడి ఉన్నది. దీని ప్రతి అవయవయము నుండి దుర్గంధము వెలువడుచున్నది. ఇది సాక్షాత్ మలమూత్రముల పాత్రయే అయ్యున్నది. ఇంకా ఈ శరీరాన్ని ఏ విధంగా వర్ణన చేయుచున్నారు అంటే, అస్తులే అంటే ఎముకలే దీనికి మూలాధారమై ఉండయి. ఈ శరీరానికి అంటే ఎముకలే ఈ శరీరానికి స్తంభాలల్లే. ఇంటికి ఏ విధంగా స్తంభాలు అనేది ఉంటే ఇల్లు ఏ విధంగా నిలబడుద్దో అదేవిధంగా ఈ శరీరం నిలబడాలి అంటే అస్తుల ఎముకలే ఈ శరీరానికి ఆధారభూతాలైన స్తంభాలు అని మనకు తెలుపుతూ ఉన్నారు. ఇంకా నరాలు నాడులు అను ఈ మనకు లోనున్న నరాలు ఏవైతే ఉన్నాయో, నరాలు కానీ నాడి వ్యవస్థ కానీ ఏదైతే ఉన్నదో అవి త్రాళ్లతోటి మనకి కట్టబడి ఉన్నది. ఈ ఎముకలకి ఈ నరాలు కానీ ఈ నాడులు కానీ తాళ్ళు ఏ విధంగా మనల్ని కట్టేసితే ఏ విధంగా ఉంటుందో మన లోన శరీరంలోన విధంగా ఈ నరాలు ఈ నాడీ వ్యవస్థ అనేది ఆ తిరంగా ఈ ఎముకలకి కట్టబడి ఉన్నది. ఇంకా దానిపైన ఇంకా ఏ విధంగా మనకి వర్ణించుతూ ఉన్నారు అంటే, దానిపైన మాంసము రక్తము పులమబడి చర్మముచే కప్పబడి ఉన్నది. ఇంకా ఈ నరాలతో చుట్టబడి ఉన్న ఈ శరీరానికి ఇంక ఏ విధంగా అంటే మాంసము, ఆ మాంసము మధ్యన రక్తము పొలమబడి పైన వీటన్నింటికి పైన చర్మముచే కప్పబడి ఉన్నది. దీనిని ప్రతి అవయవయము నుండి కూడా దుర్గంధము వెలువడుతున్నది. ఇంకా దీని యొక్క గొప్పతనం ఎటువంటిది అంటే, ఇది సాక్షాత్తు మలమూత్రముల కొంప, మలమూత్రముల పాత్ర అయ్యే ఉన్నది. ఇది ఈ శరీరానికి సంబంధించిన వాస్తవమైన నిజము. అయితే మనం ఎప్పుడైనా సరే మన శరీరం అనేది ఇటువంటి దుర్గంధంతో కూడుకొని ఉన్నది. ఈ తీరుగా ఈ నరాలతోటి ఈ నాడులతోటి ఇలాను చుట్టబడి తాళ్లల్లే కట్టబడి ఉన్నది. ఈ ఎముకల యొక్క గుట్ట, ఎముకల యొక్క అస్థిపంజరం అనే ఈ శరీరములోన ఇమిడి ఉన్నది. అవి స్తంభాలల్లే కాళ్ళు కానీ చేతులు కానీ ఇలాన ఈ మొత్తం కూడా ఎముకలకి ఈ తీరుగా నరాలు చుట్టబడి దాని మధ్యన మాంసం అనేది దీంట్లో ఎమడబడి ఉన్నది అని ఏ రోజైనా సరే మనం దీని గురించి విచారణ అంటూ మనం చేస్తూ ఉన్నామా? ఇంకా చెయ్యకపోగా ఇంకా దీనిలో ఉన్న ఏంటిదంటే మలమూత్రాలు అనేది దుర్గంధంతో కూడుకున్నదే ఈ శరీరము. మనం మరి ఈ శరీరం అనేది వాస్తవమైన విచారణ చేస్తే దీని యొక్క నిజస్వరూపము ఇది అని మనకు తేలిపోతూ ఉన్నది. అది గ్రంథం ద్వారా పెద్దలు మనకు వివరించినప్పటికీ కూడా ఈరోజు మనం వివరించి మనం విచారణ కానీ చేసినట్లయితే మన శరీరం యొక్క పరిస్థితి, మన శరీరం యొక్క నిజస్వరూపము అదే, అంతకన్నా వేరే లేనే లేదు.
ఎవరికి వాళ్ళం దీన్ని ఎక్కడో తెలుసుకోవలసిన పని కాదు. మన శరీరాన్ని మనం కానీ విచారించుకున్నట్లయితే మనకి ఎముకలనేది లేవా? పోనీ ఎముకల మధ్యలో ఈ నరాలు, ఈ నాడులనేది లేవా? ఈ నాడులకి చుట్టుకొని మాంసం అనేది లేనే లేదా? దీనిపైన చర్మం అనేది కప్పబడి ఉండలేదా? ఇంకా ఈ శరీరంలోన ఈ మలమూత్రాలు అనే దుర్గంధంతో కూడుకున్న వ్యవస్థ అనేది లేదా? మరి ఈ విధంగా ఈ శరీరం యొక్క విధానం ఇదైతే మనం దేనిని ప్రేమించుతూ ఉన్నాము? ఈ దేనిని మనం అభిమానించుతూ ఉన్నాము? ఏది మరి ఇది నిజము అనుకొని బ్రతుకుతూ ఉన్నాము అంటే ఈ మలమూత్రాల యొక్క కొంపనే మనం నిజం అనుకొని ప్రతి ఒక్కరము కూడా బతుకుతూ ఉన్నాం. ఎంతో దీన్ని గురించి వర్ణన చేసి ఎంతో గొప్పదిగా వర్ణించుకొని దీనితోటి అది సాధించాను, ఇది సాధించాను, నేను వీరుణ్ణి, సూర్యుణ్ణి అని ఈ తీరుగా పగట్పాలు వలుగుతూ ఈ తీరుగా ఈ శరీరాన్ని గురించి మురిసిపోతూ నేను అందగాడిని, నేను అందగత్తెని, నేను ఈ తీరుగా ఉన్నతమైన వాడిని, నేను బలం కలిగిన వాడిని, ఈ తీరుగా మన లోక వ్యవహారములో ప్రతి ఒక్కరము కూడా దీన్ని ఈ తీరుగా కొలుచుకుంటూ ఉంటుంటాం. మరి దీని నిజస్వరూపాన్ని కానీ ఒక్కొక్క దాన్ని వివరించి కానీ మనకి ఈ తెలియజేసినప్పుడు ఒక్కసారి మనం ఎవరికి వాళ్ళం మన శరీరాన్ని కానీ పరిశీలించుకున్నట్లయితే నిజమా అబద్ధమా అని మనకు తేలిపోతుంది అన్నమాట. కాబట్టి ఇటువంటి నిజంగాని దానిని, ఇటువంటి కనీసం మలమూత్రాలతో కూడుకున్న ఈ మురికి కొంపని మనం ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాము అంటే చెప్పలేనంతగా. ఎప్పుడూ శాశ్వతంగా ఉండే పరమాత్మనే మరిచిపోయి ఈ అశాశ్వతంగా ఉండే ఈ మురికి కొంపలో కొట్టుమిట్టూలాడుతూ ఉన్నాము. అదే ఇక్కడ మన అజ్ఞానము. ఆ అజ్ఞానాన్నే మనకి ఇక్కడ ఇదయ్యా నీ అజ్ఞానము, నువ్వు ఈ శరీరం యొక్క వాస్తవం ఇది. కాబట్టి ఈ శరీరాన్ని నువ్వు బాగా నేను చెప్పటం కాదు, నువ్వు విచారించుకో. నువ్వు విచారించుకొని నిజమా కాదని నీకు నువ్వే నిగ్గు తేల్చుకో. నీకు నీవే కానీ నిగ్గు తేల్చుకుంటే నీకే తేలిపోతుంది. అప్పుడు నువ్వు దేన్ని ఆశ్రయించాలి? మరి ఈ శరీరాన్ని ఆశ్రయించి ఈ శరీరమే నిజము అనుకొని బ్రతుకుతావా? లేక ఈ శరీరానికి ఆధారమయ్యి ఎప్పుడూ శాశ్వతంగా ఉండే పరమాత్మ యొక్క వస్తువు మరి నిజమని ఆ వస్తువును ఆశ్రయించి బ్రతుకుతావా? ఏది కావాలి ఈ రెండింటిలో నీకు? ఒకరు చెబితే నువ్వు రావాల్సిన పని లేదు. నీకు నువ్వు ఎవరికి వాళ్ళం విచారించుకొని ఎవరికి వాళ్ళు తెలుసుకొని ఎవరికి వాళ్ళమే వాస్తవమైన సత్యవస్తువుని చేరుకోవటమే అవసరం. ఇది ఏదో ఒకరికి బలవంతంగా తీసుకొచ్చి బలవంతంగా రుద్దేది కానే కాదు. ఎందుకంటే బలవంతంగా రుద్దితే ఇది దొరికేది కాదు. ఎందుకు తనకు తానుగా విచారించి ఏది నిజము, ఏది అబద్ధము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, ఏది ఇప్పుడు ఈ శరీరాన్ని కూడుకొని ఈ దుర్గంధంతో కూడుకొని ఈ మలమూత్రాలతో కూడుకున్న ఈ కొంపతోనే మనం నిజమనుకైనా బతుకుతున్నామని బాగుగా విచారణ చేసినట్లయితే ప్రతి ఒక్కరము కూడా తప్పనిసరిగా శాశ్వతంగా దీనికి ఆధారమైన పరమాత్మ వస్తువుని చేరుకునేదానికి సంబంధించిన మార్గం మట్టుకే మనకు తప్పనిసరిగా తయారవుద్ది. అదే ఇక్కడ మనకి ఈ భాగవతం యొక్క మహాత్యం ద్వారా మనకి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయటం అనేది జరుగుతూ ఉన్నది. ఓం తత్సత్.